నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతిని గరికతో ఎందుకు పూజించాలో, 21 సంఖ్యకి గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏంటో, గణపతిని ఏ విధంగా పూజిస్తే మంచి శుభ ఫలితాలు కలిగి అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చో తెలుసుకుందాం. ప్రధానంగా గణపతిని పూజించేటప్పుడు 21 అనే సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గణపతికి ఎప్పుడూ కూడా 21 నైవేద్యాలు సమర్పించటం, లేదా 21 గరిక పోచలతో పూజించటం, 21 ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం, ఇలా గణపతిని పూజించేటప్పుడు 21 అనే సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మరి 21కి గణపతికి ఉన్న సంబంధం ఏంటి? గణపతికి 21 అంటే ఎందుకంత ఇష్టము అంటే, మనకి పంచభూతాలు 5: గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం. అలాగే మన జ్ఞానేంద్రియాలు 5: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. అలాగే కర్మేంద్రియాలు 5: వాక్, పాద, పాణి, పాయు, గుహ్యాలు. పంచ తన్మాత్రలు 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవన్నీ కలిపితే పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తన్మాత్రలు పంచ తన్మాత్రలు 5. ఇవన్నీ కలిపితే 20. వీటితో పాటుగా మన మనస్సు కలిపితే 21. అంటే పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మనస్సు, వీటన్నిటి సమక్షంలో గణపతికి పూజ చేస్తున్నాను అని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే గణపతికి 21 అంటే ఎంతో ఇష్టం. అలాగే దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ కారణం మనకి గణేష పురాణంలో చెప్పారు. గణేష పురాణం ఏం చెప్తుందంటే, పార్వతీదేవి ఒంటి మీద నలుగు పెట్టుకుంటూ గణపతిని తయారు చేసింది కదా. ఆ కథ మనందరికీ తెలుసు. పార్వతీదేవి గణపతిని తయారు చేసినప్పుడు గణపతి, అమ్మా నాకు సైన్యం కావాలి, ఆ సైన్యానికి నేను నాయకుల్లాగా ఉండాలి అని పార్వతీదేవిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి ఏం చేసిందో తెలుసా? గణపతిని సృష్టించిన తర్వాత తను పెట్టుకుంటున్నటువంటి నలుగు ఉంటుంది కదా, ఆ నలుగు పిండితో గణపతితో పాటుగా ఇంకొక 20 మంది చిన్న చిన్న వినాయకులను సృష్టించింది. వాళ్ళనే ఉప వినాయకులు అనే పేరుతో పిలుస్తారు. ఈ 20 మంది చిన్న వినాయకులను, ఉప వినాయకులను తన కుమారుడు గణపతికి కాపలాగా ఉంచుతుంది. అంటే గణపతిని 21 సంఖ్యతో మనం పూజిస్తే, 21 గరిక పోతలతో కానీ 21 ఎర్ర పుష్పాలతో కానీ గణపతిని పూజిస్తే, గణపతిని పూజించడంతో పాటుగా 20 మంది ఉప వినాయకులను కూడా పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా గణపతిని పూజించేటప్పుడు గణపతితో పాటు ఈ 20 మంది ఉప వినాయకులను కలిపి పూజించాలి. ఆ ఫలితం కోసం 21 గరిక పోచలతో కానీ 21 ఎర్ర పుష్పాలతో కానీ గణపతిని పూజిస్తాం. అలాగే 21 గణపతుల్ని పూజించిన ఫలితం రావాలంటే చిన్న మార్గం ఏంటో తెలుసా? ఒక పసుపు ముద్దను ఉంచి హరిద్రా గణపతిని పూజించటం. అందుకే హరిద్రా గణపతిని పూజిస్తే 21 గణపతుల్ని పూజించిన ఫలితం వస్తుంది. మరి గరికతో ఎందుకు పూజించాలండి అంటే, ఒకప్పుడు అనలాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు తీవ్రమైన అకృత్యాలు చేస్తూ ఉంటే దేవతలందరూ వెళ్ళి గణపతిని ప్రార్థిస్తారు. అప్పుడు గణపతి కోపంతో ఆ రాక్షసుడితో యుద్ధం చేసి, ఆ రాక్షసుడి మీద కోపంతో ఆ రాక్షసుడిని నోట్లో వేసుకొని గణపతి మింగేస్తాడు. దేవతలందరూ ఆనందిస్తారు. అయితే ఈ అనరాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన వేడి స్వభావం కలిగినవాడు. గణపతి వేడిని తట్టుకోలేకపోతే అప్పుడు ఈశ్వరుడి సలహాతో దేవతలందరూ గణపతిని గరికపోచలు కలిపిన నీటితో అభిషేకం చేస్తారు. అప్పుడు కడుపులో అనలాసురుడు జీర్ణమైపోతాడు. గణపతి వేడి చల్లారుతుంది, గణపతి శాంతిస్తాడు. అందుకే గణపతికి గరికతో పూజ చేస్తే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా హయగ్రీవుడిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, హయగ్రీవుడికి సంబంధించిన మహిమలేంటో ఆ విశేషాంశాలను తెలుసుకుందాం. నమస్కారం. మూక కవి తన మూక పంచశతిలో ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి హైమవతి అనే మాటలు చెప్తాడు. కంపాయాం, కంపా తీరమునందు తల్లి ఉన్నది అని వర్ణిస్తూ ఉంటారు. ఆ కంపా ఇది. దీని సర్వతీర్థము అని చెప్పబడుతుంది. ఎందుకంటే మొత్తం 3.5 కోట్ల తీర్థశక్తి ఉంది గనక సర్వతీర్థం అని చెప్పబడుతుంది. ఇది పృథ్వీలింగం యొక్క మహిమ మనం పూర్తి చేసుకున్నాం. దీనికి సంబంధించి కాంచీ విలాసంలో
కొన్ని శ్లోకాలు చెప్పారు. అవి మంత్ర సమానము గనక శ్రద్ధగా విని ఆ ఫలితాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలస్య అగ్నిదిగ్భాగే, మళ్ళీ శ్రీశైల ప్రస్తావన చేశాడు ఇక్కడ కూడా శాస్త్రం. శ్రీశైలానికి ఆగ్నేయం వైపు యోజనే చైక వింశకే 21 యోజనాల దూరంలో కావేరీ కృష్ణయోర్మధ్యే తత్ర గౌరీ తపోవనే, దీనికి మరొక పేరు గౌరీ తపోవనం. కంపాయాం దక్షిణే కూలే రుద్రశాలా ధరాతలే ఏకామ్రనాయక శంభు సదా తత్ర ఇవ వర్తతే అని చెప్తూ కాంచి శబ్దానికి ఇక్కడ అర్థం చెప్తున్నాడు. కాంచి మొలనూలు అని, కానీ కాంచన వృక్షములు అని కొన్ని ఉంటాయి, కోవిదారపు చెట్లు అంటారు. అవి ఎక్కువ ఉండడం వల్ల దీని కాంచీ క్షేత్రం వచ్చిందని ఒక నిర్వచనం ఒక చోట కనబడుతుంది. కనుక 2 అర్థాలు ఉన్నాయి. భూమికే ఇది మొలనూలు వంటి స్థానము, మణిపూర స్థానము గనక ఇది కాంచి అని ఒక అర్థం ఉన్నది. కానీ కాంచీకి ఇంకా మరికొన్ని అర్థములు శివుడు చెప్పాడు స్వయంగా, వాటి తెలుసుకుందాం. కేన అంచిత ఇది కాంచి అన్నాడు. కా అనే శబ్దానికి బ్రహ్మమునొక అర్థం, ఆనందమునొక అర్థం, 2. అంచిత అంటే కూడినది అని అర్థం, పూజింపబడినది అని అర్థం. కేన అంచిత అంటే బ్రహ్మచేత పూజింపబడిన చోటు. అంటే బ్రహ్మ ఇక్కడ శివుని కోసం అమ్మవారి కోసం తపస్సు చేశాడు కనుక బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడ కూర్చుని తపస్సును ఆచరించాడు. అందుకే ఇక్కడే అమ్మవారి యొక్క సాక్షాత్కారం పొందాడు, కామాక్షి నామాన్ని పెట్టాడు. ఆయన ఇక్కడే యజ్ఞం చేసి ఆ యజ్ఞ గుండంలోంచి వరదరాజస్వామి సాక్షాత్కారం పొందాడు కూడా చెప్తున్నది. కానీ బ్రహ్మచేత పూజింపబడిన చోటు కనుక కేన అంచిత ఇది కాంచి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో అంచిత అంటే కూడినది, కమ్ అంటే బ్రహ్మము ఆనందము 2 అర్థములు. నిజానికి 2 ఒకటేనండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానార్థి. కనుక బ్రహ్మానందము ఎక్కడ ఉన్నదో ఆ చోటు కాంచి అంటే సాక్షాత్ పరబ్రహ్మస్థానము, ఆ బ్రహ్మానందము పొందడానికి అనువైనటువంటి చోటు. కనుక కాంచి ఆనంద భూమిక. ఈ కారణం చేతనే ఎవరు ఏ దుఃఖంతో కాంచికి చేరినా ఆ దుఃఖం పోయి ఆనందం కలుగుతుంది ఇక్కడ. కనుక ఆనందప్రదాయక క్షేత్రము, పరబ్రహ్మ యొక్క స్థానము, 3వది బ్రహ్మచేత పూజింపబడిన చోటు అని కాంచీ నగరానికి 3 పేర్లు ఉన్నాయని చెప్పాడు ఇక్కడ. అందుకే నగరేషు కాంచి అనే మాట ప్రసిద్ధిగా మనకు కనబడుతున్నది. ఎందుచేత అంటే ఆ విద్యాస్థానములు కానీ, ఒకప్పుడు కాంచీ నగరాన్ని ప్రధానంగా చేసుకుని గొప్ప గొప్ప రాజులు ఏలినటువంటి చోటు కూడా విద్యాస్థానములు కలిగినవి. అటువంటి కాంచీ క్షేత్రంలో మరొక అద్భుతమైన విషయం ఏంటున్నదంటే ఆదిశంకరుల యొక్క దివ్యమైన పీఠం. అది కాంచీ క్షేత్రంలో చెప్పుకోదగ్గది. ప్రత్యేకించి శంకర అష్టోత్తర శతనామాల్లో అన్ని చోట్ల కామాక్షీదేవి దగ్గర కాంచీనగరంలో ఆయన శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అని ప్రత్యేకంగా నామం కూడా మనకు కనబడుతున్నది. అంటే శంకర భగవత్పాల్ వారు ఇక్కడ వచ్చి కామాక్షి సన్నిధిలో ఆవిడ మహాత్రిపుర సుందరి రూపం కామాక్షీదేవి. మనకు పురాణముల్లో శ్రీ విద్యలో వర్ణించినటువంటి మహాత్రిపుర సుందరి రూపం కామాక్షీదేవి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదివిరావృత మయూఖై అహమిత్యైవ విభావయే భవాని. పాశము, అంకుశము, చెరకు విల్లు, 5 పువ్వుల బాణాలు పట్టు కూర్చున్న తల్లి ఇవిడ ఒక్కరే. కనుక ఇది మహాత్రిపుర సుందరి క్షేత్రం అంటే శ్రీ విద్యాక్షేత్రం. శ్రీ విద్యని దక్షిణాచార సంప్రదాయంలో సముద్ధరణ చేసిన ఆదిశంకర భగవత్పాల్ వారు ఇటువంటి త్రిపుర సుందరి క్షేత్రాన్ని సేవించకుండా ఉంటారా? అందుకే మహానుభావుడు ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ అమ్మ సన్నిధిలో అంతరాలయంలో అది ఆరాధింపబడుతూనే ఉన్నది. ఇక్కడ కాంచి అనే శబ్దానికి అర్థాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇది బ్రహ్మదేవుడు పూజించినటువంటి చోటు, అంటే శివుని శక్తిని పూజించిన చోటు, నారాయణుని సాక్షాత్కరింపజేసుకున్న చోటు గనక బ్రహ్మతపోవనం ఇది. అందుకే ఇది కేన అంచిత కాంచి, ఇదొక అర్థం. అదేవిధంగా బ్రహ్మానందము దొరకు చోటు, దుఃఖాలు తొలగు చోటు, పరబ్రహ్మ యొక్క స్థానము అని ఇన్ని అర్థములు దీనికి భాషిస్తున్నాయి. కాంచీ నామమే చాలా దివ్యమైనదిగా చెప్పబడుతున్నది. కాంచీ ఖండమునందు ఒక మాట కనబడుతుంది. శివునికి 2 నేత్రములు, ఒకటి కాంచి ఇంకోటి కాశీ అన్నారు. ఇక్కడ ఈ 2 నేత్రములకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో కాంచి కాశీ ఉభయములకు అంత ప్రాధాన్యం ఉన్నది అని చెప్పారు. అందుకే నేటికి కాంచీపురంలో వందలాది శివలింగములు మనకు గోచరిస్తుంటాయి. 1008 లింగములు ప్రధానంగా ఉన్నవి. ఇంకా ఎన్నెన్ని ఉపలింగములు ఉన్నాయో. కాంచీఖండంలో అయితే ఎన్నెన్ని శివలింగాలు ఇక్కడ ఉన్నాయో, ఎలా ఆవిర్భవించాయో కథలున్నాయి. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన వీరరాఘవేశ్వరుడు ఉన్నాడు. అదేవిధంగా అగస్త్య మహర్షి, హయగ్రీవస్వామి మొదలైన వారు ప్రతిష్ఠించిన శివాలయాలున్నాయి. కుమారకోష్టం అని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్థానం కూడా ఇక్కడది. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఇది కూడా మంత్ర సమానమైన శ్లోకముల్లో ఒకటి. మొత్తం కాంచీ వైభవం చెప్పి చివరికి కొద్ది శ్లోకాలు పాల మీద మేగడలా తీసిచ్చాడు వ్యాస మహర్షి. వాటినే మనం వింటూ ఉన్నాం. యోర్చయే రుద్రశాలాయాం
లింగమేకం ప్రయత్నతః కోటిలింగార్చన ఫలం శివలోకంచ గచ్చతి. యోవసే దుర్ద్రశాలాయాం క్షణార్థం వా తదర్థకం ముచ్యతే సర్వపాపేభ్యః సాక్షాత్ భర్గో నరాకృతి. అక్కడ ఉన్నటువంటి వాడు పాపముల నుంచి విడువబడి శివస్వరూపాన్ని పొందుతాడు. ఇప్పుడు రసాల వృక్షానికి నమస్కారం చేస్తున్నాడు. రసాల వృక్షం అంటే ఆమ్రవృక్షం. శివబీజ సముద్భూతం వేద శాఖాభిరుజ్వలం మృకండు తనయాధారం రసాలం తం నమామ్యహం. శివబీజ సముద్భూతం వేద శాఖాభిరుజ్వలం, వేద శాఖలతో ఉజ్వలమైనది. మృకండు తనయాధారం అంటే మార్కండేయునికి ఆధారంగా ఉన్న రసాలం తం నమామ్యహం. సుప్రసన్నం మహాదేవ్యా నిత్య కళ్యాణ సుందరం మహాప్రళయ పాపఘ్నం రసాలేశమహం భజే. రసాలేశ్వరుడు అంటే అక్కడున్న శివలింగానికి నమస్కారం. ఇక్కడ శివ రూపం ఎలా ఉంటుందో వర్ణించారు. చతుర్భుజాలతో ఉంటాడు. పరశువు, అటు తర్వాత స్వామివారు త్రిశూలము పట్టుకుని క్రింద 2 చేతులతోని అభయవరద హస్తములు దాల్చి గోచరిస్తాడు. అటువంటి స్వరూపాన్ని ఇక్కడ భావించాలి అన్నారు. ఇక సర్వతీర్థ స్తుతి కూడా చేశారు. హరరోమ సముద్భూత సర్వతీర్థ సమన్వయాత్ కంపయా పూరితం వంద్రే తత్ర సర్వతీర్థకం. అటువంటి సర్వతీర్థ క్షేత్రాన్ని కూడా నమస్కారం చేసుకుని పృథ్వీలింగ వర్ణన మనం పూర్తి చేసుకున్నాం. అంటే భూలింగ యాత్ర పూర్తయింది. అయితే ఇక్కడ ఈ క్షేత్రయాత్ర చేస్తూ అక్కడ దేవతల యొక్క అనుగ్రహం పొంది మంత్ర సమానమైన కీర్తనలు రచించిన ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన పేరు ముత్తుస్వామి దీక్షితులు. ముత్తుస్వామి దీక్షితులు శ్రీ విద్యోపాసకుడు, మంత్రసిద్ధుడు. అందుకే ప్రతి కీర్తన ఆ దేవతకు సంబంధించిన రాగంలో ఆ దేవతకి సంబంధించిన అక్షరాలతో సమకూర్చుతాడు. ఈయన పంచభూత లింగాలపై 5 కీర్తనలు రచించాడు. ఆ కీర్తనలు కూడా మనం ప్రతి క్షేత్రం గురించి చెప్పుకున్న వెంటనే ఒక్కసారి స్మరించుకున్నట్లయితే వాటిలో ఉన్న ఫలితాలను కూడా పొందవచ్చు. భైరవి రాగంలో ఈ స్వామిని కీర్తిస్తూ చింతయ మాకందమూల కందం, చాలా రమ్యమైన పదం వేశారు. మాకందమూల కందం. మామిడికి ఎన్ని పేర్లున్నాయో చూడండి. చూత, రసాల, ఆమ్ర, మాకంద. మాకందం అంటే మామిడి. మాకంద మూలకందం. మాకంద మూలంలో సర్వ విశ్వమూలముగా ఎవడున్నాడు వాడికి నమస్కారం అని. మాకంద మూల కందం చింతయ చేతః శ్రీ సోమాస్కందం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, శివుడు అంటే ఉమాస్కందులతో కూడిన శివుడు గనక సోమాస్కందుడు. ఆయన్ని మేము కాంచీపురంలో ఆరాధిస్తున్నాం. ఆయన స్వరూపం ఎలాంటిదంటే సంతతాఖండ సచ్చిదానందం సామ్రాజ్యప్రద చరణారవిందం మంగళకర మందహాసవదనం మాణిక్యమయ కాంచీ సదనం. కాంచీపురంలో శివరూపం అత్యంత సుందరము అని శాస్త్రం వర్ణిస్తున్నది. శివరూప వర్ణనే కాంచీఖండంలో చాలా కనబడుతుంది. అంటే ఆ బాలగా ఉన్న కామాక్షీదేవిని వరించి వివాహం చేసుకున్న స్వరూపము ఎంతో సుందరము. అందుకే ఆ సుందరాన్ని అంతటిని కూడా చూపిస్తున్నాడు ఈయన. మంగళకర మందహాసవదనం మాణిక్యమయ కాంచీ సదనం అంగ సౌందర్య విజిత మదనం. శివుడు మన్మథుణ్ణి 2 రకాలుగా ఓడించేట. తగలబెట్టి ఓడించాడు. ఆయన కంటే అందగాడు గనక శివుడి దగ్గర ఓడిపోయాడు మన్మథుడు. అంటే మన్మథుడి కంటే శివుని సౌందర్యం అంత విశేషం అవడంతో మన్మథుడు మళ్ళీ ఓడిపోయాడు. 2 రకాలు ఓడిపోయాట. అది అంగ సౌందర్య విజిత మదనం అంతక సూదనం కుందరదనం ఉత్తుంగ కమనీయ వృషతురంగం భైరవీ ప్రసంగం గురుగుఘాంతరంగం పృథ్వీలింగం చింతయ మాకంద మూలకందం అనే స్తోత్రంతో మనం పృథ్వీలింగ యాత్ర పూర్తి చేసుకుని జంబుకేశ్వరంలోకి ప్రవేశిద్దాం. జలలింగం. ఇవి చూస్తూ ఉంటే పృథ్వీ గొప్పతనం నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు. భూమి మనందరికీ కావలసినదే. భూమి మనకు కావలసిన విధంగా ఉన్నది ఎందుకయ్యా అంటే మనకు కావలసిన వాడు అక్కడున్నాడు కనుక. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి విధియ పూర్తిగా ఉంది. నక్షత్రం ధనిష్ట ఉదయం 9:06 వరకు, వర్జం సాయంకాలం 5:12 నుంచి 7 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:01 నుంచి 5:49 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం. హయగ్రీవునకు ప్రీతికరమైనది, బుధునకు ప్రీతికరమైనది, రామునకు ప్రీతికరమైనది. హయగ్రీవుని విషయంలో మనం పూజ చేసుకోవడం, అలాగే పెసలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయడం, హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం. దీనివలన విద్యార్థులలో విద్యాబుద్ధులు వృద్ధి చెందడంతో పాటుగా విద్య ప్రపంచోపయుక్తంగా సద్వినియోగం అవుతుంది. ఆ మధ్య ఒక మహాత్ముడు అంటాడు, నువ్వు ఎంత గొప్పవాడివో ఎవరికీ ఏమీ ప్రయోజనం లేదు, నువ్వు ఎంతగా సమాజానికి ఉపయోగపడ్డావో అది నీ యొక్క వైశిష్ట్యం అంటాడు. అందుకని మనం అలా మన విద్యను సమాజానికి ఉపయుక్తమయ్యేలా చేయడానికి హయగ్రీవ ఉపాసన చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే బుధవారం రామునికి ప్రీతికరమైనది కాబట్టి రామాయణాన్ని పారాయణ చేయాలి. అయితే బాలరామాయణమని 100 శ్లోకాలతో రామచరిత్ర మొత్తం ఉంటుంది. అది నారదుడు వాల్మీకి చెప్పినటువంటి ఘట్టం అన్నమాట. అది రామాయణంలో మొదటి సర్గ అదే. ఆ సర్గను పారాయణ చేసుకున్నట్లయితే మొత్తం రామాయణం పారాయణ చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. మన పిల్లలకు అది అలవాటు చేయడం చాలా మంచిది. తద్వారా వాళ్ళు ఏమవుతారు అంటే వాంగ్ నైపుణ్యం గల వాళ్ళు అవుతారు, ధనార్జన చేయగలవారు అవుతారు, ధార్మికంగా సద్వినియోగం చేయగలవారు అవుతారు, సమాజానికి ఉపయోగపడేవారు అవుతారు. నేటి ఆణిముత్యాలు. మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను ఎంచవద్దు, మన దోషాలను మనం సరిదిద్దుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధవారం అనగానే నవగ్రహాలలో బుధుడు యొక్క ప్రాధాన్యత శైలిని గ్రహించాలి. బుధుడు అనేటువంటి వాడు వ్యాపారకారకుడు, బుద్ధి కుశలతను కూడాను కలిగింపచేస్తాడు. బుధాదిత్య యోగం గనక సిద్ధించినట్లయితే మానవుడికి అద్వితీయమైనటువంటి కీర్తి లభ్యపడుతుంది. అంతేకాకుండా ధనం కానివ్వండి, నగలు కానివ్వండి, ఆహార ధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను తెలిసి తెలియకుండా కొంతమంది విసిరివేస్తూ ఉంటారు తెలియకుండా. అలా విసిరివేసేటువంటి లక్షణరీత్యా సంభవించే అపశృతులు అవన్నీ కూడా తొలగిపోవటానికి కూడాను బుధుడు సహకరిస్తాడు అని శాస్త్రం. అందుకనే బుధవారం నాడు గనక గోవుకు పచ్చ పెసలు అనేటువంటివి నానబట్టి గోమాతకు గనక తినిపించినట్లయితే బుధగ్రహ ప్రభావరీత్యా సంభవించేటువంటి కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. బుధవారం నాడు పుట్టినటువంటి వారు భూమిపుత్రులవుతారని కూడా శాస్త్రం. అందుకని బుధవారం నాడు భూసంబంధమైనటువంటి విధి విధానాల్లో ప్రతి ఒక్కరూ కూడాను సంబంధించినటువంటి విశేషాంశాలని పరిగణలోకి తీసుకునేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ బుధవారం నాడు మాత్రం చేయరాదు. ఇలా అప్పు ఇచ్చినా లేక తీసుకున్నా వాటిని తీసుకున్న వాళ్ళు ఇవ్వటం ఆలస్యం అవ్వటం కానీ, లేక మీరు తీసుకున్నటువంటి అప్పు తీర్చడంలో ఆలస్యం కానీ
కలిగి తీరుతుంది అని చెప్పేసి బుధవారానికి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. ఇంత గొప్ప బుధవారాన్ని చాలా జాగరూకతతో పాటించి బుధుడికి సంబంధించినంత వరకు కూడా మనకు వారరీత్యా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించే దేవుడు కేతుగ్రస్త ప్రభావతత్వంతో విరాజిల్లే వినాయకుడు. అందుచేత బుధవారం నాడు వినాయక స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 9 ప్రదక్షిణాలు చేసి 11 గుంజీలు తీసి కొబ్బరి నూనెతో గనక దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసి గనక వచ్చినట్లయితే బుధగ్రహ ప్రభావరీత్యా సంభవించేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మీ జాతకంలో గనక ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగింపచేసి ఆ విఘ్నేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వలన విజయసిద్ధిని సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది శాస్త్రం. అందుచేత బుధాదిత్య యోగరీత్యా బుధుడు చేసే మేలును, బుధుడు సరిగా లేనప్పుడు ఆచరించవలసిన విశేషాంశాల్ని, గణపతి యొక్క ఆరాధనలో దాగిన గొప్ప విశిష్ట లక్షణాన్ని భారతీయ సనాతన సంస్కృతి రీత్యా అర్థం చేసుకొని అదృష్టాన్ని సాధిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పెద్దవారైనటువంటి వెంకటేశ్వర అయ్యర్ గారు ఒకానొక సందర్భంలో తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఆయనకి ఏం పెద్ద వయసు అయిపోలేదు, కేవలం 19 సంవత్సరాల వయస్సు. ఆయన తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళి అకస్మాత్తుగా ఆయనకి వైరాగ్యం కలిగి ఆయన సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకుని ఆయన ఒక చిత్రమైన పని చేస్తుండేవారు. చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ఉండిపోయారు. ఉండిపోయి చిదంబరం క్షేత్రంలో ఎవరు ప్రదక్షిణం చేశారో వాళ్ళ కాళ్ళకి గుండు ముళ్ళని గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ గుండు ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ముళ్ళు తీసి ఆ భక్తుల యొక్క పాదాలు తుడుస్తూ ఉండేవారు ఆయన సన్యసించి. ఆయన వెంకటేశ్వర అయ్యర్. ఇక రెండవ వారు సుందర అయ్యర్. ఈ సుందర అయ్యర్ గారికి అళగమ్మ గారినిచ్చి వివాహం చేశారు. సుందర అంటే శివుడే, సుందరకాండ అని కదా మనకి. సుందరుడెవరు అంటే ఆత్మోపాసన చేసినవాడు. సుందర అన్న నామం పరమశివుడికి పర్యాయ పదం. అందుకే మధురైలో ఇప్పటికీ మీనాక్షి సుందరీశ్వరర్ అంటారు. సుందర శబ్దం శివపరం. సుందరుడు అంటే ఏమర్థమో అళగమ్మ అన్న అదే అర్థం. అళగ అంటే సొగసు అని. సొగసు అంటే సౌందర్యం, సుందరంగా ఉండడమే. సుందరయ్యర్ అన్నా కూడా సుందరంగా ఉండడమే. కాబట్టి ఇద్దరి పేర్లలో ఉన్నది సుందరము సొబగే. సుందరయ్యర్ గారికి ఓ లక్షణం, ఆయన చాలా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభం చేశారు. చిన్న ఉద్యోగంతో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి అంచెలంచెల మీద ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారంటే ఆయన దస్తావేజులు రాసేవారు. రాస్తూ ఆ రోజుల్లో న్యాయ సంబంధమైనటువంటి వృత్తి విద్య ఉత్తీర్ణుడు కాకుండానే ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనని న్యాయవాదిగా గుర్తిస్తూ పట్టా ఇచ్చేది ప్రభుత్వం. అటువంటి పట్టా పొందారు. చాలా పెద్ద గృహం ఒకటి కట్టారు. చాలా విశేషంగా తనకు వచ్చిన ద్రవ్యంలో చాలా భాగం సహాయాంబ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని, ఆమె యొక్క కైంకర్యం కోసమని ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అళగమ్మ గారు కూడా నిరతాన్నదాత. మహాతల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ సమయంలో వచ్చినా అన్నం వండి పెడుతూ ఉండేవారు. ఇదే రమణ మహర్షి యొక్క జీవిత తత్వం అంటే. ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఆ పూర్వం ఆ కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని ఆ ఆశ్రమాన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళై ఉండాలి. దేనికోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించారో దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థుగా బ్రతికితే. కాబట్టి ఆ తల్లికి యథార్థంగా ఆలోచిస్తే సుందరయ్యర్ గారి కన్నా కూడా భగవద్భక్తి చాలా విశేషం. ఆయన ఆచారకాండ జోలికి అంతగా వెళ్ళేవాడు కాదు. ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుండేవాడు.
అళఘమ్మ గారు అలా కాదు. ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అనేకమైనటువంటి స్తోత్రములు కంఠగతం. ఆవిడ వేదాంతం అంటే ఆవిడికి చాలా ప్రీతి. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక చిత్రమైన విషయం బోధపడుతుంది. మహాత్ములు జన్మించినప్పుడు తండ్రి కన్నా కూడా చాలా చోట్ల ఆ పిల్లవాని యొక్క తల్లికి భగవద్భక్తి వేదాంతమునందు విశేషమైన అనురక్తి ఉన్న కుటుంబాల్లోనే మహాపురుషులు జన్మిస్తూ ఉంటారు. మీరు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి పరిశీలించండి, మీకు ఎప్పుడు చూసినా ఈ గుణం కనపడుతుంది. తల్లి యందు ఆ లక్షణం ఎక్కడ బాగా ప్రకాశిస్తుందో అక్కడే అటువంటి మహాపురుష జననం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వేదాంత సంబంధమైన పాటలు పద్యాలు నేర్చుకోవాలంటే అళగమ్మ గారిని ఆశ్రయించేవారు. ఈ సుందరయ్యర్ గారికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు లక్ష్మి. ఆ లక్ష్మి అనేటటువంటి ఆవిడంటే సుందరయ్యర్ గారికి చాలా ప్రీతి. కానీ ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరు రామస్వామి. ఆ కొడుకుని కని ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకని సుందరయ్యర్ గారికి కోరిక, అరే నాకు కూతురు పుట్టుంటే ఆ పిల్లవాడికి ఇచ్చి చేద్దును కదా, ఎంత సంతోషంగా ఉండేది అని ఆయన అనుకుంటూ ఉండేవారు. కానీ పాపం ఎప్పుడూ కూడా ఆ పిల్లవాడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు, కానీ ఈయన కడుపున కూతురు పుట్టలేదు. ముందు పిల్లవాడు పుట్టేశాడంటే ఆ చెల్లెలి కొడుకు పుట్టేశాడు, ఈయనకి కూతురు పుట్టట్లేదు. మొట్టమొదట ఓ కూతురు పుట్టింది, ఆయన సంతోషించారు. కానీ ఆమె ఎక్కువ కాలం ఉండలేదు, శరీరం వదిలేసింది ఆ పిల్ల. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. ఎవరు? సుందరయ్యర్ గారు. సుందరయ్యర్ గారు తన పెద్ద కొడుక్కి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. రెండవసారి గర్భం ధరించింది అళగమ్మ గారు. ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో, ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని తన చెల్లెలు కొడుక్కిచ్చి రామస్వామికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక. అళగమ్మ గారు పురిటి నిప్పులు పడుతోంది. అళగమ్మ గారి అత్తగారు అంటే సుందరయ్యర్ గారి తల్లిగారు లక్ష్మీ అమ్మాళ్ ఆవిడ పేరు. లక్ష్మీ అమ్మాళ్ గారును ఒక కళ్ళు లేని ఆవిడ, ఒక వృద్ధురాలు పురుడు పోస్తున్నారు. ఈయన ఆశగా బయట ఎదురు చూస్తున్నారు. కూతురు పుడుతుందేమో, ఆ చెల్లెలి కొడుక్కి ఇచ్చి చెయ్యాలి, పాపం చెల్లెలు ఏ లోకంలో ఉందో సంతోషిస్తుంది, మళ్ళీ సంబంధం ఏర్పడుతుందని. ఈ కళ్ళు లేని ఆవిడ బయటికి వచ్చి ఓ మాట అంది, కొడుకు పుట్టాడయా అంది. కొడుకు పుట్టాడయా అంటే లోకంలో అందరూ సంతోషిస్తారు, సుందరయ్యర్ గారు ఏడిచారు. ఆవిడంది ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఈసారి కూతురు పుట్టలేదు, పుట్టిన కూతురు వెళ్ళిపోయింది, ఈసారైనా కూతురు పుడుతుందేమో, ఆ మేనల్లుడికి ఇద్దామంటే ఆ పిల్ల దక్కలేదు, ఆ మొట్టమొదట పుట్టిన పిల్ల. ఇప్పుడు ఆడపిల్ల పుట్టలేదు, మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. ఆ వచ్చి చెప్పిన ఆవిడెవరు? కళ్ళు లేని ఆవిడ. ఆ కళ్ళు లేనావిడ వచ్చి చెప్తోంది, ఎందుకయా అంత బాధపడతావు? అపారమైన తేజోమూర్తి, కారణజన్ముడు, మరొక పరమేశ్వరుడయా నీ కడుపున పుట్టినవాడు, వెళ్ళి చూసుకో, నీకు ఆ బాధ ఉండదు అంది. కళ్ళు లేనావిడ ఏం చూసింది, ఎలా చూసింది ఆ పిల్లాన్ని అంటే, బహుశः పుట్టిన పిల్లవాని యొక్క అపారమైనటువంటి తేజస్సు కన్నులు లేకపోయినా తల్లికి దర్శనమయ్యి ఉండాలి అని మనం అనవలసి ఉంటుంది అంతే. సరే, ఆ పిల్లవాడిని చూశారు, సంతోషించారు. తన పెద్దన్నగారు వెంకటస్వామి అయ్యర్ వారు సన్యసించారు కదా తిరుప్పకుండ్రం వెళ్ళి, అందుకని ఆ అన్నగారి పేరు ఉంచుకుందామని తమకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి వారి పేరు ఉంచుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఆ పిల్లవాడికి వెంకటేశ్వర అని పేరు ఉంచారు. సరే, ఆ పిల్లవాడు పుట్టినటువంటి సంవత్సరం ప్రమాదీనామ సంవత్సర మార్గశీర్ష బహుళపక్ష విధియ పునర్వసు నక్షత్రం, రామచంద్ర ప్రభువు యొక్క నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు ఆ పిల్లాడు. సరే, చాలా సంతోషించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి మొట్టమొదటి కొడుక్కి నాగస్వామి అని పెట్టారు, రెండోవాడికి వెంకటేశ్వరుడు, మూడవవాడికి నాగసుందర స్వామి అని పెట్టారు. ఆఖరణ ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి అమ్మయ్య అని సంతోషించి అలమేలుమంగ అని పేరు పెట్టారు. అలమేలుమంగ అని మనం అంటాం కానీ అసలు నిజానికి అలర్మేల్మంగ అది, కాబట్టి అలమేలుమంగ అని పేరు ఉంచారు. 4 సంతానం.
ఇందులో నేను ప్రముఖంగా ప్రస్తావించినటువంటి వ్యక్తి వెంకటేశ్వరుడు. ఆయన గురించి మీతో నేను ప్రస్తావన చేశాను. ఈ పుట్టినటువంటి రెండో పిల్లాడు అపారమైనటువంటి దేహదారుఢ్యం. ఎంత దారుఢ్యం అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలాడితే ఆ పిల్లవాడిదే బహుమానం. ఎక్కడైనా మాట పంతం వచ్చిందా, పొరపాటునైనా సరే ఒక మాట అన్నాడా, ఆ పంతం నెగ్గించుకోవలసింది. అంత విశేషమైనటువంటి పంతం ఉన్నటువంటి పిల్లవాడు. ఆ తిరుచులి గ్రామంలో సరి అయినటువంటి విద్యా సౌకర్యం లేని కారణం చేత సుందరయ్యర్ గారు తన తమ్ముడు సుబ్బయ్యర్ దిండిగల్లో పనిచేస్తున్నాడు. అప్పట్లో ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ గుమాస్తాగా పనిచేస్తున్నారు. ఆ తిండిగల్లో పనిచేస్తున్నటువంటి తన సోదరుడైనటువంటి సుబ్బయ్యర్ గారి దగ్గరికి పంపించారు. పెద్ద కొడుకైనటువంటి నాగస్వామిని, రెండవ కుమారుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి. ఆ ఇద్దరు కొడుకులు పినతండ్రి గారైన సుబ్బయ్యర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటున్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. ఈ వెంకటేశ్వరుడు అన్న పిల్లవాడు ఉన్నాడే, సుందరయ్యర్ గారి రెండో కొడుకు, ఇతను ఎటువంటి నిద్రపోయేవాడంటే అసలు అటువంటి నిద్ర ఇక ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అంత ముద్దు నిద్ర. అతను నిద్ర లేచి ఉండగా ఆటలాడితే ప్రతి ఆటలోనూ గెలుస్తాడు, ఎవరినైనా కొట్టగలడు. అందుకని పిల్లలకి ఆయన అంటే చాలా కక్ష ఉండేది. ఈ కక్ష ఉన్న పిల్లలు ఏం చేసేవారంటే ఆయన నిద్రపోయినప్పుడు బాగా నిద్రపోయాడని చూసి రెండు చేతులతో పట్టి పైకెత్తి నడిపించి తీసుకెడుతుండేవారు. ఇంట్లోంచి నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోయి దూరంగా ఎక్కడో ఏ ఏటి ఒడ్డునో పడుకోబెట్టి అందరూ కర్రలు తీసుకొచ్చి కొట్టేసి చేతులతో గుద్దేసేవారు, ఒళ్ళంతా గిల్లేసేవారు. ఆయనకి తెలివి వచ్చేది కాదు. ఆయన్ని మళ్ళీ రెండు చంకల కింద చేతులు వేసి మళ్ళీ నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేసేవారు. ఆయన మరునాడు ఉదయం నిద్ర లేచి యథాప్రకారంగా పాఠశాలకు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఒంటి మీద ఎక్కడో ఆ గిల్లులు చూసుకుని ఏంటివన్నీ అని అడిగితే పక్క పిల్లలు చెప్పేవారు, నిన్నను మేమే నిన్ను గుద్దేశాన్ని తీసుకెళ్ళని. ఆయనకు అప్పుడు తెలిసేది వాళ్ళు గుద్దారు గిల్లారు అని. అసలు అప్పటి వరకు ఆయనకి తెలిసేది కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ నమః. ఇక్కడ కంసుడు చాలా మారిపోయినట్లుగా మంచివాడిలాగా మాట్లాడాడు అనుకున్నాం కదా. ఇది చదివి విన్న వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది? ఏదో మారిపోయాడు, 7 మందిని చంపానని, ఇది 8వది ఆడపిల్ల, అందుకని నా చెల్లెలదేం తప్పులేదు అని వీళ్ళను ఏదో క్షమించినట్టుగా, నన్ను క్షమించమని వేడుకున్నట్టుగా, వాళ్ళని ఏదో సాయంకాలాన్ని విడిపించినట్టుగా, ఈ విధంగా వాళ్ళను ఏదో మంచి చేసుకునేటట్టుగా కంసుడు మంచివాడే అనుకుంటూ ఉంటారు మనమంతా. చాలామంది చదివిన వాళ్ళు, విన్నవాళ్ళంతా వాడు మంచివాడు కాదు అలా అనుకోరాదు. వాడికి యోగమాయ చెప్పడంతో కృష్ణుడి విషయంలో భయం కలిగింది. ఎప్పుడు యోగమాయ చెప్పింది అది పట్టుకున్నాడు లోపల. ఇక్కడికి ఇది లేదు, కానీ ఎక్కడో పుట్టాడు, పెరుగుతున్నాడు అనే విధంగా యోగమాయ చెప్పింది కదా, అది భయం పట్టుకుంది. వీళ్ళది లేదు, మరి ఎక్కడుండొచ్చు? చాలా వేదాంతమే చెప్పాడు, నిజమే. వాడు వేదాంతం మాటల వరకే. వాడి చేతలు ఆలోచనలు పూర్వంలాగానే క్రూరంగా ఉన్నాయి, అవి మారలేదు. కేవలం ఇప్పుడు మాటలే చెప్తున్నాడు. వాడి కన్నీరు మొసలి కన్నీరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ వాడిని సంహరించి లోపోపకారం చేస్తాడు ముందు. అందుకని అట్లా చేశాడు, లేకపోతే అటువంటి వాళ్ళు ఉండకూడదు. అటువంటి వాళ్ళు పుడితే లోకానికి ఇంకా చెడ్డది. అందుకని స్వామి వాళ్ళని సంహరించాడు అని ముందు. ఈ కంసుడిలాగానే పూర్వము హిరణ్యకశిపు, రావణాసురుడు కూడా నీతులు చెప్పిన వారే. వాళ్ళ కథలంతా మనం చదువుకున్నప్పుడు, పారాయణం చేసినప్పుడు, వాళ్ళు హిరణ్యకశిపు ఎంతగా చెప్పాడు నీతులు కొడుకుకి.
రావణాసుడు ఎంతగా చెప్పాడు నీతులు తమ్ముడికి. ఇవన్నీ మనం అనుకున్నప్పుడు అట్లే మారిపోయారు ఒక క్షణంలో వీళ్ళు అనిపిస్తుంది. దుష్టులు ఎప్పటికీ మారరు, జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు మారినట్టుగా కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ కలర్స్ చేసుకునేటువంటి ఒక ప్రాణి. అటు ఇటు తిరుగుతూ అది కలర్ మార్చుకుంటూ ఉంటుంది. ఏ చెట్ల దగ్గరికి వెళితే ఆ చెట్ల కలర్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి నేలకు వెళితే నేల మీద కలర్ అయిపోతూ ఉంటుంది. మనం అనుకోవాలి ఇసుకనేమో ఇది అని, కాదు చెట్టేమో ఇది అని, ఆకేమో ఇది అని. అట్లా వీళ్ళదంతా ఎక్కడికి ఎప్పుడెప్పుడు మారుతారో కూడా తెలీదు. నీతులు చెప్పిందే. నీతులు చెప్పిన వారే కదా వీళ్ళంతా. అంత మాత్రం చేత వారిని సత్పురుషులు అనలేము కదా మనం. మంచి నడవడక వచ్చిన వాళ్ళని చెప్పుకోలేము కదా. అన్నగారైనటువంటి కంసుడు ఎంతగానో పశ్చాత్తాపాన్ని పొందుతున్నాడని దేవకీదేవి కరిగిపోయిందట. ఆ దేవకీదేవి కరిగిపోయింది. మా అన్న ఎంతగా పశ్చాత్తాపం పొందుతున్నాడు, పిల్లలంతా చంపినటువంటి అందుకని అట్లా అనుకుంటున్నాడు అని అనుకుందట. కంగారు పడిందట, కరిగిపోయిందట, ఏడ్చిందట. అన్న మీద ప్రేమ, ఈవిడికి అసలైన ప్రేమ కదా అన్న మీద, వాడికి దొంగ ప్రేమ. మా అన్న అసలైన ప్రేమ చూపిస్తున్నాడు, అసలు పిసలని తెలియదు ఈవిడికి. అతన్ని క్షమించింది. ఇంతగా ఏడుస్తున్నాడు, అది లేక పెద్ద చక్రవర్తి, ఇంత ఏడ్చకూడదు మా అన్న, క్షమించేశాను అనుకుంది. ఏదో పెద్ద పెన్నిదిలాగా ఇంతగా 7 పుత్రులను చంపాడు. ఎదురుగానే కంటెదురుగానే 8వ ఆడపిల్లను చంపేశాడు. ఎంతగా క్షమించిందండి ఒక చిన్న ఏడుపుకి. ఇంతగా ఏడుస్తూనే క్షమించేసింది. ఆహా, ఈవిడ దయా, ఎంత దయానో, పెద్ద దయా ఈవిడది. కంసుడిపై గల కోపాన్ని విడిచిపెట్టేసింది. ఇంతవరకు కోపంతో ఉండేది ఇన్నేండ్లు. 7 మంది పుత్రులను చంపేటప్పుడంతా కోపంతో ఉండేది. కంగారుగా కోపంతో అసలు దొరికితే చంపేస్తాను వాడిని అనేది. అన్నగారు దొంగ ఏడుపు ఏడుస్తూనే అన్ని మర్చిపోయింది. అప్పుడు వసుదేవుడు నవ్వుతూ కంసుడితో ఇలా అన్నాడు. వసుదేవుడికి అర్థమైంది. ఓ మహాత్మా, నువ్వు చెప్పింది నిజం. అజ్ఞానం వల్ల ప్రాణులలో నేను అనే భేదబుద్ధి ఉంటుంది. అజ్ఞానం లోపల వచ్చిందంటే నేను అనేటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడ అన్నీ మర్చిపోతాం. దానివల్లనే వ్యక్తి తనవాడు పరాయవాడు అనే భేదాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ అజ్ఞానం వచ్చి అంటుకుందంటే ఇది నాది, ఇది నీది, ఇది నావాడు, ఇది నీ పరాయవాడు అనేటువంటిది అవి కూడా అంటుకుంటాయి. భేద దృష్టి గల జనులు శోకము, సంతోషము, ద్వేషము, లోభము, వ్యామోహము, గర్వాలతో కూడి ఉంటారు. అప్పుడు కాలరూపుడైన ఈశ్వరుడు ఒక ప్రాణిని కారణంగా చేసుకొని ఒక ప్రాణిని, మనోప్రాణిని వధిస్తూ ఉంటాడు. ఇది మాయ కదా. ఇది ఈ సత్యం జనులకు తెలియదు అని ఈ విధంగా దేవకి వసుదేవులు ప్రశాంతమైన మనస్సుతో ఎలాంటి కపటము లేకుండా కంసుడికి సమాధానం చెప్పారు. పోన్లే, నువ్వేం ఏడ్చొద్దు, క్షమించేశాం, అన్నీ మర్చిపోతాం. సంకెళ్ళంతా తీసావు కదా, మమ్మల్ని నమస్కారం వేరే చేస్తున్నావు, కంట్లో నీళ్లు పెట్టావు, నువ్వే దూషించుకున్నావు, జ్ఞానము అజ్ఞానాన్ని గురించి నీకు తెలిసిపోయింది, నీకు రియలైజేషన్ వచ్చేసింది. వీళ్ళకి ఇట్లా అనుకున్నారు. చూడండి, వీళ్ళు సాత్విక పురుషులు కదా, కపటం లేదు కదా వీళ్లకు. వీడు కపటంతో ఉన్నాడని కూడా పాపం వాళ్ళకి తెలియదు. అందుకని కపటం లేనివాడు అది ఏమిటో కపటం తెలియదు కదా వీళ్లకు. క్షమించేశారు, సమాధానం కూడా చెప్పారు. నాకేమనుకోవద్దులే, ఏడ్చొద్దు నువ్వు. తర్వాత కంసుడు వారి వద్ద సెలవు తీసుకొని తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున కంసుడు తన మంత్రులను పిలిచి యోగమాయ తనకు చెప్పిన మాటలన్నిటినీ వారికి చెప్పాడు. అప్పుడు అశరీరవాణి చెప్పినటువంటి మాటలు విని చెల్లెలకి హింస పెట్టేసి కొనాకు
ఆడపిల్ల రూపంతో పుట్టినటువంటి యోగమాయ చెప్పినటువంటి మాటలన్నీ కూడా మంత్రులతో యోచన చేస్తున్నాడు. ముందు రాబోయేటువంటి అపాయం, దేవతలంటేనే మండిపోతున్నటువంటి వాడు వీడు. పేరు వింటేనే చాలు ఒళ్ళంతా ఏదో మంటలు వచ్చినట్టు. అటువంటి శత్రుత్వం వహించేటువంటి ఆ దితిపుత్రులకు వివేకం అందరికీ తక్కువ కదా. అందుచేత కంసరాజు మాటలు వింటూనే వారికి దేవతలపై కోపం వచ్చేసింది. అంతవరకు అంతగా లేదు వాళ్లకు, చెప్తూనే వాళ్ళ కోపం వచ్చేసింది. వారు కంసుడితో ఇలా అన్నారు, ఓ రాజా, ఆ శిశువు ఎక్కడున్నాడో తెలియదు కనుక మనం నగరాలలోనూ గ్రామాలలోనూ ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ పిల్లలను వెతుకుదాం. ఎప్పుడు ఎక్కడెక్కడ పుట్టారో అదంతా వెతుకుదాం. వారికి 10 రోజుల వయస్సు దాటకపోయినా కూడా చంపేద్దాం. మరి ఎంత మంచి సలహా చెప్పారు వీళ్ళు. అంతే కదా కంసరాజా, మనం చేయాల్సింది ఇదే కదా. దానికెందుకు ఇంత చింత చేస్తావు? అక్కడ ఒకవేళ 10 రోజులు దాటినా చంపేస్తాం. ఒకవేళ 15 రోజులైనా కూడా చంపిపారేస్తాం. అనుమానం కదా మనకు. దేవతలకు యుద్ధం అంటే మహాభయం. అందుచేత నీ వింటినారి శబ్దానికే వారి మనస్సు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. బాణం ఎక్కువ పెడుతుండగానే భయపడతారు వాళ్ళు దేవతలు. నారాయణ 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 నారాయణ